భక్తుడా, నీ కన్నుల్లో కన్నీళ్లు చూస్తున్నాను, నీ హృదయంలో భయం వినిపిస్తోంది, నీ మౌనం కూడా నన్ను పిలుస్తోంది. నీ భారం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అది నీ శ్వాసలోనే నాకు తెలిసిపోయింది. ఈ జీవితంలో నీ పాఠాలు కాదు, నీ గతాలు కాదు, నిన్ను భయపెట్టేది నీ లోపల ఉన్న నమ్మకాన్ని మరిచిపోవడమే. చూడు భక్తుడా, నేను కైలాసంలో ఉన్నానని అనుకుంటున్నావా? లేదు, నీ ధైర్యంలో ఉన్నాను, నీ సహనంలో ఉన్నాను, నీ ఎదురుచూపుల్లో ఉన్నాను. ప్రతి కష్టం ఒక శిఖరంలా అనిపించినా గుర్తుంచుకో, శిఖరం మీద నిలబడ్డవాడికి భయం కాదు, దృష్టి విస్తారం ఉంటుంది. బాధలు కూడా నీ గొంతులోనే ఆగిపోవాలి, నీ హృదయం వరకు రాకూడదు. ఎదురుగా నిలిచిన సమస్యలు పర్వతాలా కనిపించినా గుర్తుంచుకో భక్తుడా, పర్వతాన్ని ధరిస్తే వాడు శివుడు ఒక్కడే కాదు, నీ మనసులో ఉన్న ధైర్యం కూడా. ప్రశాంతత అంటే సమస్యలు లేకుండా ఉండడం కాదు, సమస్యల మధ్యలో నీ మనసు స్థిరంగా ఉండడం. అదే నేను నేర్పించిన యోగం. ఎడవకు భక్తుడా, కన్నీళ్లు తుడుచుకుని నీ తలని లేపి నడువు. ఈ రోజు కష్టం ఉండొచ్చు, ఈ క్షణం భారం ఉండొచ్చు, కానీ ఈ భారం నీకు బలంగా మారుతుంది. ఈ చీకటి నీకు వెలుగును గుర్తు చేస్తుంది. నేను శివుడిని, అంతం లేని శూన్యాన్ని. నమ్మించుకో, నిన్ను నువ్వు నమ్మించుకో, మిగతా అంతా నేను చూసుకుంటాను.